క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ కట్టలేక మినిమం బ్యాలెన్స్ కట్టే వాళ్ళకి అసలు క్రెడిట్ కార్డ్ మినిమం బ్యాలెన్స్ ఏమేమి క్యారీ చేస్తుందో తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. ఒకటి, 5% అవుట్ స్టాండింగ్ కలిగి ఉంటది. రెండు, బిల్ జనరేషన్ తో సంబంధం లేకుండా మనం ఎప్పుడైతే స్వైప్ చేస్తామో అప్పటి నుంచి 4% ఇంట్రెస్ట్ అండ్ 18% జిఎస్టి. ఇంట్రెస్ట్ ప్రీవియస్ మంత్ ఏమన్నా కట్టలేదంటే ఆ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వేస్తారు. మనము క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ని ఈఎంఐలుగా పే చేస్తే ఆ ఈఎంఐ అమౌంట్ కూడా ఈ మినిమం బ్యాలెన్స్ లో ఉంటుంది. ఈ విధంగా నికరంగా మనం 5% అవుట్ స్టాండింగ్ నే పే చేస్తాము. సార్ మీరు అవుట్ స్టాండింగ్ కట్టకపోయినా మినిమం బ్యాలెన్స్ కట్టండి సార్ అని ఒక సింపుల్ గా ఒక మాట చెప్పి మనల్ని ఈ క్రెడిట్ కార్డ్ మినిమం బ్యాలెన్స్ ట్రాప్ లోకి ఈజీగా లాగి తద్వారా మన సిబిల్ పాడయ్యేంత వరకు దారితీస్తుంది ఇది. ఈ క్రెడిట్ కార్డ్ ఊబి నుంచి మనం బయటపడాలంటే ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని పర్సనల్ లోన్ గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. జస్ట్ 11% ఇంట్రెస్ట్ తోటి మనం సేవ్ అవుతాము. ఇక్కడ కట్టే మినిమం బ్యాలెన్స్ కాస్త అక్కడ ఈఎంఐ అవుతుంది. చాయిస్ ఈజ్ యువర్స్.